నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. పారిశుద్ధ్య సమస్యలు, వీధి కుక్కలతో ఇబ్బందులను కౌన్సిల్లో ప్రస్తావించిన పలువురు సభ్యులు. సబ్ కలెక్టర్ కార్యాలయ స్పందనకు 10 అర్జీలు. సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ప్రత్యేక కార్యక్రమాల రోజుల్లో మినహా మిగిలిన సమయాల్లో శానిటేషన్ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అట్లాగే వీధికి కుల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు చూపుతారు అంటూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం ఉదయం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉదయం 11:30 గంటలకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ముందుగా ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో తెనాలి పురపాలక సంఘానికి వివిధ హోదాల్లో వచ్చిన అధికారులు, సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కౌన్సిల్ సభ్యులకు పరిచయం చేశారు. రాజగోపాల్ అకౌంటెంట్, ఉమాశంకర్ సీనియర్ అసిస్టెంట్, శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్. అనంతరం అజెండాలోని పొందుపరిచిన 18 అంశాలను సభ్యుల ముందు ఉంచారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమానికి సంబంధించి మొదటి అంశం ప్రస్తావనకు రాగానే వైసీపీ సభ్యుడు తాడిపోయిన రామయ్య లేచి పలు విషయాల గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇటువంటి స్వచ్ఛత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మినహా మిగిలిన రోజుల్లో శానిటేషన్ గురించి ఎందుకు సరిగా పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. దగ్గరగా ప్రతి వార్డులో సెక్రటరీస్ ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి మీ అందరికీ ఎందుకని ఇవాళ తెనాలి పట్టణంలో మరి శానిటేషన్ విషయంలో చాలా అంటే మనం దూషించుకోవడం బాగోదు. మరి అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ప్రోగ్రాలకు తప్పనించి విడిగా తెనాలి పట్టణంలో శానిటేషన్ విషయంలో ప్రతిసారి కూడా ప్రతి సభ్యుడు కూడా మరి ఏదో సందర్భంలో ఎవరి వార్డులో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటానే ఉన్నారు. మరి అలాంటి వారు చెప్పుకున్న సందర్భంలో కూడా ఇవాళ మరి వర్షాకాలం, మరి ఈ కాలానికి సంబంధించి శానిటేషన్ విషయంలో చాలా స్పీడ్గా ఉండాలి. మరి అలాంటిది మనం ప్రతిసారి కూడా ప్రతి సీజను, ఎండాకాలం సీజను, చలికాలం, వర్షాకాలంలో అలానే చూస్తున్నాం తప్పనించి ప్రత్యేక కార్యక్రమాలు తప్పనించి విడిగా ఎందుకని మనం చేయలేకపోతున్నాం. మీలో ఎవరెవరికి సమన్వయం లోపం లేకపోవడం వలన, లేకపోతే ఒకరికొకరు కలిసి పని చేయలేకపోతున్నారు. ఎందుకని ఇవాళ దాని వలన ప్రతి వార్డులో ప్రతి సభ్యుడు కూడా మరి కౌన్సిల్ సభ్యులు కానీ, లోకల్గా దోమలు కానీ, మరి రకరకాల ఇబ్బందుల వలన మరి సభ్యులు ప్రశ్నించడం కానీ, ప్రజలు మీరు అంటే మీరేలా మేమేలా అడుగుతున్న సందర్భం కానీ మరి 10 రోజులు చూస్తూనే ఉన్నాం. మరి దాని మీద మీరు ఎందుకని ఒక యాక్షన్ ప్లాన్ లేకుండా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం కానీ అదే రీతిలో వెళ్తున్నాం తప్పనించి దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వలన ఎంత ఇబ్బంది పడుతున్నామో అంత ఇబ్బంది పడుతున్నాం. దీనికి ఎంహెచ్ఓ KH నిర్మల సమాధానమిస్తూ సిబ్బంది కొరత ఉందని, త్వరలో భర్తీ చేసి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. అది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే కనుక మనకి 20 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం సార్ ఎలక్షన్ కన్నా ముందే. అవి కనుక శాంక్షన్ అయ్యి వచ్చేసి వాళ్ళు వచ్చేసి కనుక మనకి 322 మెంబర్స్ ఉంటారు సార్. అలాగే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఉన్నాయి సార్, వర్కర్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, PH వర్కర్స్ని మనం నోటిఫికేషన్ తీసుకోవడానికి లేదు. అది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఆర్ట్కాస్ట్లో 322 మనకి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఈ స్ట్రెంత్ పెంచాలంటే కూడా అది గవర్నమెంట్ పాలసీ. సో దానికి మనకి దాని పవర్స్ లేవు కాబట్టి మన వరకు మన కౌన్సిల్ దాంట్లో ఒక 40 మెంబర్స్కి ఎవ్రీ 3 months ఒకసారి మనము రెన్యువల్ చేసుకుంటూ అడిషనల్ వర్కర్స్ పెట్టుకొని దీనికి మనము కాంపన్సేట్ చేసుకుంటాం. అనంతరం టీడీపీ సభ్యుడు అన్నం పెన్నారావు మాట్లాడుతూ అన్ని వార్డుల్లో కూడా ఓటర్ల సంఖ్య పెంచుతూ ఇతర వార్డుల్లో జనాభాను పక్క వార్డులోకి కలపడం జరిగిందని, తద్వారా అభివృద్ధి పనుల విషయంలోనూ ఇతర విషయాల్లోనూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. వర్క్ పెట్టేటప్పుడు వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు మరి కాలువలు ఓడటానికి 16 వాటి నుంచి శానిటరీ వర్కర్లు వస్తారు. మేము వెళ్ళి 17 వాటి నుంచి ఏదైనా కావాలంటే ప్రభుత్వం చెప్పాలి. కండిషన్ ఎందుకు అధ్యక్ష, ఇది చాలా సందర్భంగా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సీరియస్గా తీసుకుంటున్నారు అధ్యక్ష. గతంలో కూడా కమిషనర్ గారు చెప్పాను.
ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడి ఈ మీద సెటిల్ చేద్దామన్నారు. కానీ అది చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు నేను మన కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అధికారులు పెద్దలతో కూర్చొని దీనికి సొల్యూషన్ చెప్పండి. ఎందుకంటే ప్రజల దగ్గరికి మేము ఓట్లు అడగడానికి నెక్స్ట్ ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు మీరు కాదు కదండి మా పనిచేస్తుంది, మా పాత కమిషనర్ గారు పనిచేస్తున్నారనో, లేకపోతే మీ సచివాలయాన్ని మా సంబంధం లేదు కదండి, మా సచివాలయం వేరేనో వాళ్ళు అడిగితే అది ఎంత చెడ్డగా ఉంటుందో చూడండి. మున్సిపాలిటీలో ఇంత అనుభవం గల మనందరం ఉండి కూడా మనకి సమస్య, ప్రజలకి సమస్య, సచివాలయానికి సమస్య అయినా ఈ ఇంపార్టెంట్ సమస్యను మనం చేసుకోలేకపోతే ప్రజలకు మనం సేవ చేస్తాం. దీనిపై కమిషనర్ బండి శేషన్న వివరణ ఇచ్చారు. పెట్టుకొని 3,500 నుంచి ఏదో పాపులేషన్ ఎక్కడ కట్ అవుతుందో ఆ వీధికి వచ్చారు. అక్కడికి ఒక సెక్రటరీ నుంచి చెప్పేశారు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా 47 సచివాలయాలు వచ్చాయి. ఒక వార్డులో 2 సచివాలయాలు రావచ్చు, లేకపోతే 1.5 రావచ్చు, లేకపోతే ఇంకా ఇలా చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా డీలిమిటేషన్ దగ్గరికి వచ్చేవల్ల మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ ప్రకారంగా జాగ్రత్తగా కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రక్రియ. ఈ యొక్క వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెన్సెస్ మారినప్పుడు మారుతుంటాయి. బట్ సెక్రటేరియట్ అది ఏదైతే ఉందో అది మారదండి. పాపులేషన్ 5,000 అనుకోండి మ్యాక్సిమం, అక్కడెక్కడ అయితే. అనంతరం 6 తర్వాత అజెండాలోని 1 మినహా అన్నింటినీ ఆమోదిస్తున్నట్టు చైర్పర్సన్ ప్రకటించారు. ఈ సమయంలో కౌన్సిల్ సభ్యులు తిరుమలశెట్టి సామ్రాజ్యం, కఠారి రత్నకుమారి తదితరులు లేచి తమ తమ వార్డులోని సమస్యలను లేవనెత్తారు. 10వ వార్డులో వీధి కుక్కల బెడత చాలా ఎక్కువగా ఉందని సామ్రాజ్యం తెలిపారు. వీటిని పరిష్కరించాలని కోరారు. దీనికి అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం సమావేశం ముగిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ మేనేజర్ చండి దేవసేన, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కుక్కల విషయము గౌరవ వాట్సాప్ గారు ప్రస్తావించారు. మొన్ననే మాకు వీడియో కాన్ఫరెన్స్ అయింది. ఏ రేంజ్లో వీడియో కాన్ఫరెన్స్ అయిందంటే ఒక టైం షెడ్యూల్ ఇచ్చారు మాకు. ఈ యొక్క కుక్కల బెడద రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి యాక్షన్ ప్లాన్ తోటి మీరు ప్రజలకు దీని మీద చెప్పాలి ఆన్సర్ చేసి దానికి సంబంధించినటువంటి డేటా మన దగ్గర ఉంది. పవర్ కూడా శాంతి ఇచ్చారు. ఏజెన్సీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఉన్నాయి. మనకేంటంటే ఆ డంప్యార్డ్లో ఆ ఆపరేషన్ థియేటర్లో ఈ వర్షాల వల్ల ఆపరేషన్ థియేటర్ బాగా వస్తుంది. దానివల్ల కొంత ఆలస్యమైందండి. అదర్వైజ్ ఇంకా ఈ వర్షాలు తూకం పడ్డాయి కాబట్టి ఆపరేషన్ కార్యక్రమం చేయాలి. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశం అన్ని అంశాల్లో 14వ అంశం ఒకటి వాయిదా పడింది. 18 అంశాలు కాబట్టి ఒకటి వాయిదా పడతాన 17 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాల్లో ఎక్కడైనా శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే మాకు తెలియచేస్తే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అక్కడ మేము చేపిస్తామని జరిగింది. అలానే రోడ్లు కానీ వార్డుల్లో పర్యటించేటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ కాలువల సమస్య కానీ రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు కలవాట్ల దగ్గర ఇలాంటి వాటర్ అనేది ఆగిపోవడం అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే లేట్ అవ్వచ్చు కానీ సాధ్యమైన వరకు మేము దాని మీద పరిష్కరిస్తామని చెబుతుంది జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం. అలానే సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటాం అనుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చిన కూటమి పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2025 మార్చిలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వాటిని పరిశీలించారు. ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఓటు నమోదు గురించి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణతో మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బండి శేషన్ను కలిసి నేటి నుండి నవంబర్ 6వ తేదీ వరకు జరగనున్న ఓటు నమోదు గురించి చర్చించారు. ఓటు నమోదుపై పలు అప్లికేషన్లను వారికి అందజేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరగబోతున్నాయని చెప్పారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాల్లో ఓటరుగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఫామ్ 18 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కూటమి అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేసే అవకాశం తనకు కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఓటు చెల్లదని, ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. 2021 నాటికి ఎవరైతే పట్టభద్రులయ్యారో వారందరూ అర్హులుగా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కేడర్ కష్టపడాలని, 33 నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ఎన్నికలు ఇవేనని చెబుతూ తనను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆలపాటితో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. 2025 మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇదే సందర్భంలో నవంబర్ 6 లోపున పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో, ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫామ్ 18 ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ని, ఆధార్ని, ఓటర్ ఐడి జిరాక్స్ని గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని ఒక ఫోటోను కూడా జతపరిచి నమోదు చేసుకున్నట్లయితే మీరు ఓటర్గా నమోదవుతారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసామని చెప్పి మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చెల్లదు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా ఈ 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా, మద్దతు ఇస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో నా రాజకీయ జీవితం ఆరంభం, అందుకనే మొట్టమొదటి ఓటుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్నికల్లో గెలుపు అనేది ఖాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రతి ఓటు కూడా మన ఓటుగా మలుచుకోవాల్సిన అవసరం, ప్రతి ఓటర్ని నమోదు చేయించుకోవాల్సిన అవసరం. ఈ రెండు కూడా పార్టీ నాయకత్వం మీద, కూటమి నాయకత్వం మీద ఉంది అనే భావంతో ఈ 4 మాటలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నించాను. తెనాలి పట్టణంలో పురపాలక సంఘం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం 3, 14, 15 వార్డుల్లో పర్యటించారు. ఆ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పరిసరాల శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్లతో పాటు 3, 14, 15 వార్డుల కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దాసరి వీర వసంతరావులతో కలిసి ఆయా వార్డుల్లో తిరిగి శానిటేషన్ పనులు పరిశీలించడమే కాక 40 మంది శానిటేషన్ వర్కర్స్తో రోడ్లు శుభ్రం చేయించడం, సైడ్ కాలువలు పూడికలు తీయించడం, పేరుకుపోయిన పిచ్చి చెట్లను తొలగించడం వంటి కార్యక్రమాలను కొనసాగించారు.
పరిసరాల శుభ్రత, దోమల నివారణ వంటి పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల వల్ల వచ్చే వ్యాధుల నిర్మూలనలో మున్సిపల్ అధికార యంత్రాంగం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల నేపథ్యంలో ప్రజలు కూడా దోమల నివారణ, పరిసర శుభ్రతకు తోడ్పడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్తో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, 14-15 వార్డుల కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దాసరి వీర వసంతరావు, ఎంహెచ్ఓ నిర్మల, వాసిరెడ్డి కళ్యాణి, తోట కోటేశ్వరమ్మ, సుధీర్, వంశీ, సత్యం, సచివాలయాల సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్డుల్లో సత్యహి సేవా కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టేసి వర్కర్స్ 40 మంది వర్కర్స్, ట్రక్కులు 3 ట్రక్కులు, ఒక జేసీపీ అలా పెట్టేసి మట్టి దిబ్బలు కానివ్వండి, కాలువలో శానిటేషన్ తీయటం కానివ్వండి, కొమ్మలు కట్ చేసి వెంటనే దాన్ని అక్కడ శుభ్రపరుస్తాం కానివ్వండి, ఇలా వార్డుల్లో ఎలాంటి చెత్త అనేది లేకుండా చేయాలనేది మా కోరిక. అలానే మేము ఈ రోజున ప్రతి వార్డుల్లో 3 వార్డుల్లో ఇలా శుభ్రపరుస్తున్నాం. ఎక్కడైతే కాలువలో సీల్డ్ తీస్తున్నామో వెంటనే తీపిచ్చి బీచింగ్ అనేది ఇది అక్కడ వేపిస్తూ, అలానే దోమల మందు కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి, ఇలాంటి మన స్వచ్ఛ తెనాల్లాగా తీర్చిదిద్దుకోవాలనేది మా కోరిక. ఈ మధ్యనే గౌరవ మంత్రి గారు అలాగే చైర్పర్సన్ గారు ఇద్దరు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ నంబర్ను సపరేట్గా ఇచ్చారు. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ నంబర్కు వాట్సాప్ చేయాల్సి కోరుతున్నాం. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఏంటంటే 7659935993. మరొకసారి నంబరు 7659935993. ఈ నంబరుకు మీ సమస్యలు ఏమున్నా కూడా. స్పెషల్ డ్రైవ్ సందర్భంగా ఈ పట్టణంలో 40 వార్డుల్లో కూడా ఈ మురుగు కాలువల్లో ఎంత చెత్త ఉందా శుభ్రంగా ఈ వార్డులు మొత్తం కూడా శుభ్రంగా చేయాలనే ఆదేశాల ప్రకారంగా మన మోడీ గారు అట్లాగే ఇక్కడ మనోహర్ గారు ఆదేశాల ప్రకారంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు 40 వార్డుల్లో ఈ కార్యక్రమం పెట్టి శుభ్రంగా రాబోయే రోజుల్లో సుందరతనాలుగా ఉండాలనే ఒక కార్యక్రమంలో ఈ దోమలు, ఈ మలేరియా జబ్బులు ఏవి రాకుండా అంటుకోకుండా ఉండాలని ఈ మురుగు మొత్తం కూడా శుభ్రంగా ఈ వార్డులన్నీ కూడా శుభ్రంగా చేయాలని, అందులో భాగంగా మన 15వ వార్డు కూడా శుభ్రంగా చేయాలని, సుందరగా 15వ వార్డుగా ఉండాలని గ్రీన్ చక్కగా ఈ ఏమన్నా మురుగు కానీ కాలువల మీద వేసిన ఏమైనా కానీ ఏమన్నా కానీ తొలగించి, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు అందరూ కూడా, ఒకవేళ 1 రోజు 2 రోజులు ఏమన్నా సెలవు పెట్టినా వర్కర్స్ ఇంట్లోనే పెట్టుకోవాలి. ఆ ఇంట్లో పెట్టుకొని 2వ రోజు మా వర్కర్స్ వచ్చినప్పుడు ఆ చెత్త ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా కాలువల్లోనూ రోడ్ల మీద వేస్తే ఈ కుక్కలు అవి వచ్చి చండాలంగా చేస్తున్నాయి. అవన్నీ ఏమి లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే మనకే మంచిదమ్మా. దోమల ఇబ్బంది లేకుండా, ఏ రోగాలు రేపులు లేకుండా ఉంటాము. ఆరోగ్యంగా ఉండాలంటే మన చెత్తని, మన శుభ్రాన్ని మనం శుభ్రంగా చేసుకుంటమే కావాలమ్మా. పక్కన ఎక్కడైనా చిట్టు మొక్కలున్నా, చెట్లున్నా, గడ్డి ఉన్నా, ఏదున్నా సరే వచ్చిన సిబ్బందితో శుభ్రంగా చేయించుకొని అందరం చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ వర్కర్స్ మొత్తం కలిసి దాదాపు 40 మంది వార్డులో గ్యాంగ్ వర్క్ చేయటం జరుగుతున్నది. దానికి ఈ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి రోడ్డు కూడా మనిషి ఉండి శుభ్రం చేయటం జరుగుతున్నది. మీరు కూడా గమనించి కాలువల్లో కానీ డస్ట్బిన్నులు ఉన్నాయి కాబట్టి దాంట్లోనే వేసుకుని కాలువల్లో గ్లాసులు కూడా ఏది వేయకుండా అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇది మన స్వచ్ఛ భారతి, మన అంటే శుభ్రం చేసుకోవాలి. మన ఇళ్ళ దగ్గర మనమే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా మన వార్డు తరపున, మన ప్రజల తరపున తెలియపరుస్తూ, తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ సూచించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 10 ఫిర్యాదులు వచ్చినట్లు తెలియజేశారు.
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ సంజన సింహ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, వైస్ చైర్మన్ పెనుగొండ వెంకటేశ్వరరావు, కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ, సభ్యులు కుర్రా శ్రీను తదితరులు సబ్ కలెక్టర్ సంజన సింహను కలిసి శాలువాతో సత్కరించారు. అట్లాగే గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలియజేశారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను ఆయా శాఖలకు పంపించడంతో పాటు వాటిని PJRS వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుందని సంజన సింహ ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోమవారం 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖున మనము ప్రజా సమస్యల పరిష్కారం చేయడానికి ప్రతి ఆఫీసుల్లో PGRS కండక్ట్ చేస్తాము. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో టోటల్గా 10 గ్రీవియన్సెస్ వచ్చాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 4, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, ట్రాఫిక్ ప్రాబ్లంకి 1, సెల్ టవర్ ఇష్యూతో ఒక సమస్య, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఒక సమస్య, ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో సంబంధించి ఒక సమస్య, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి 1, అలానే తహసీల్దార్కి అంటే ఇందాక చెప్పిన రెవెన్యూ దాంట్లోనే టోటల్గా 4 వచ్చాయన్నమాట. సో టోటల్గా మనకి ఈరోజు 10 సమస్యలు పరిష్కరించమని ప్రజలు ఇక్కడికి వచ్చి కోరుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము ఆన్లైన్లో PGRS వెబ్సైట్లో ఈ గ్రీవెన్సెస్ని రేస్ చేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వాటికి ఫార్వర్డ్ చేసి SLA అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎలా దీన్ని పరిష్కరిస్తున్నారో అని వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ రిప్రజెంటేషన్ తహసీల్దార్స్ నుంచి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ నుంచి కానీ వచ్చిన తర్వాత దాన్ని చూసి మేము అది మళ్ళీ కూడా ప్రజలకి ఫోన్ చేసి ఇలా అయిందని ఇంటిమేట్ చేసి అలానే ఆ రిడ్రెసల్ ఎలా చేశామో అది కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఆ ఫామ్ని ఇస్తూ ఫోటో దిగి అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఇఫ్ పీపుల్ ఆర్ అన్సాటిస్ఫైడ్ వాళ్ళు దీన్ని మళ్ళీ కూడా రేస్ చేయొచ్చు. అప్పుడు అది వాళ్ళకి సుపీరియర్ అథారిటీస్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇలా మేము రిడ్రెస్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్లీజ్ మండే మార్నింగ్ మీరు 10 o'clock నుంచి 2 o'clock ఆఫ్టర్నూన్ వరకు వచ్చి ఇక్కడ మమ్మల్ని కలవండి. వీ విల్ టేక్ ద నెసెసరీ స్టెప్స్. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఒక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ KV గోపాలకృష్ణ తెలిపారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి రెవెన్యూ శాఖ నుంచి ఒక అర్జీ అందింది. అది మ్యూటేషన్ కోసం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, వివిధ సందర్భాల్లో వివిధ చోట్ల మనం గ్రీవెన్స్లు రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. మన మంత్రి గారు కూడా మన తెనాలి అనే పేరుతో వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ షేర్ చేశారు. అట్లాగే కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆనరబుల్ అందరూ కూడా గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి సమస్యని గ్రీవెన్స్ రూపంలో తీసుకుంటున్నారు. ప్రజలందరూ ఈ పనిని సక్రమంగా వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి. అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా కింద స్థాయిలో మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల సహకారం అవసరమైనప్పుడు వారి నోటీస్ కూడా తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలి. అంతే తప్ప గ్రీవెన్స్ ఒకటి గ్రామ స్థాయిలో వచ్చినప్పుడు మండల స్థాయిలోకో లేకపోతే జిల్లా స్థాయిలోకో వెళ్ళమని వాళ్ళని పంపడం రైట్ కాదు. ఇదే నేను కింద స్థాయి సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. పబ్లిక్ను కానీ రైతుల్ని కానీ ఆ ఆఫీసులకి ఈ ఆఫీసులకి తిప్పకుండా ఉండాలి. ఎంప్లాయీ అనేవారు ఖచ్చితంగా మనం రైతులకి పబ్లిక్కి ఫెసిలిటేట్ చేయాలి. అదేవిధంగా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు ప్రతి సమస్యను నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. అంగలకుదురులో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితులకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ KV గోపాలకృష్ణ చేతుల మీదుగా వాటిని పంపిణీ చేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సమీపంలో
ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పూరిల్లు చావిడి దగ్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పాల్గొన్నారు. రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణంతో కలిసి అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బెల్లంకొండ అంకమరావు, చావిడి కోల్పోయిన ఉప్పాల గోపిలను కలిసి ఈ సాయం అందజేశారు. వీటితో పాటు బాధితులకు కనగాల నాగభూషణం 7,000, కంచర్ల సాంబాయికు 5,000, మోబా సత్యనారాయణకు 7,000 ఆర్థిక సాయం అందజేశారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధి నాగభూషణం, అంగలకుదురు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ఎస్కే జానీ, రసూల్, సభ్యులు బుజ్జిబాబు, కోశాధికారి నాలం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నిన్న అంగలకుదురు గ్రామంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు, అట్లాగే ఒక పక్కనే ఉన్న గొడ్ల చావిడి, అవి పూరిళ్ళు అయి ఉన్నాయి, అవి తగలబడిపోయినాయి. ఈ సమాచారం తెలియగానే వెంటనే విఆర్ఓ నాకు సమాచారం ఇచ్చారు. అక్కడ వారు రెగ్యులర్గా వాడుకునే వస్తువులతో సహా అన్నీ తగలబడిపోయినాయనే సమాచారం తెలియగానే మనకి ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్ నాగభూషణం గారు ఇమీడియట్గా స్పందించి నిన్నే వారికి 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారని తెలిసింది. వెంటనే నేను మన రెడ్ క్రాస్ చైర్మన్, మాకు తెనాల్లో మంచి ఎప్పుడు సహాయ సహకారిగా ఉండే భానుమతి గారిని సంప్రదించగానే, మేడం గారు ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు ఏదున్నా కానీ మేము ఫస్ట్ ఉంటామండి, మాకు ఏదున్నా చెప్పండి అని పోయినసారి కూడా చెప్పారు. ఇమీడియట్గా వారు గుంటూరులో మాట్లాడి గుంటూరు రెడ్ క్రాస్ సంస్థ దగ్గర నుంచి కావలసిన కిట్, అంటే ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏవైతే కావాలో నిత్యావసర వస్తువులు, గిన్నెలు, గ్లాసులు అన్నీ, ఆఖరికి మన సామాన్ తోముకునే బ్రష్తో సహా బట్టలు, అట్లాగా కాలిపోయిన ఇంటికి కప్పుకునే పట్ట, ప్రతిదీ వారికి అందించారు. దానికి తోడుగా నేను ఎప్పుడైనా ఇట్లాంటి పేదవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్గా నేను సంప్రదించేది, మాకు తెనాల్లో మోబా సత్యనారాయణ గారు ఉన్నారు, వారిని సంప్రదించగానే వారు కూడా పోయినసారి నాకు చెప్పారు, ఎప్పుడు ఎక్కడ పేదలకు అవసరం వచ్చి కష్టం వస్తే నాకు చెప్పండి, నేను కూడా ఉంటాను అని అన్నారు. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఎవరైతే ఈ బెల్లంకొండ గోపి, అంకమ్మరావు అనేవారు ఇద్దరు బాధితులు, ఈ అగ్ని ప్రమాద బాధితులుగా ఉన్నారు, వారు కూడా 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారు మరీ ఎవరైతే ఈ అగ్ని ప్రమాదానికి గురయ్యారో వారు మరీ పేదవారు. ఒకరేమో కూలి పని చేసుకుంటూ ఉంటారు, ఒకరేమో కొబ్బరికాయ చెట్లు ఎక్కి కొబ్బరికాయలు దింపుతూ ఉంటారు. ఇట్లాంటి ఏదైనా ఆపత్ సమయం వచ్చినప్పుడు, కష్ట సమయం వచ్చినప్పుడు మనం కాస్త బెటర్గా ఉన్న వాళ్ళం సొసైటీలో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వారికి మరి ముఖ్యంగా అవసరమైతే పంచాయతీ తరఫు నుంచి కూడా ఏమేమి చేయాలో అవన్నీ కూడా నాగభూషణం గారు బాధ్యత తీసుకుంటానని చెప్పారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో 2 పూరిళ్ళు దగ్ధమవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి నిత్యావసర వస్తువులతో పాటు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వారికి కావాల్సినటువంటి వంట సామాగ్రి, అదేవిధంగా టార్పాలిన్ మ్యాట్, అదేవిధంగా హైజీన్ కిట్టు, కిచెన్ సెట్స్ ఇవాళ రెడ్ క్రాస్ తరఫున గౌరవ తహసీల్దార్ శ్రీ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలానే తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీమతి భానుమతి గారి ఆధ్వర్యంలో వారికి అగ్ని ప్రమాదపు యొక్క సహాయ సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. దీనికి చేసిన తహసీల్దార్ గారికి, గ్రామ పెద్దలకి, భానుమతి గారికి, శ్రీమన్నారాయణ గారికి అందరికీ. నిన్న మన అంగలకుదురు గ్రామంలో తెల్లవారుజామున 4:30 టైంలో మరి మహాలక్ష్మి అమ్మవారి గుడి ఎదురుగా నివాసం ఉంటున్న బెల్లంకొండ అంకమరావు వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్లు, మరి వాళ్ళ మదరు ఒకే ఇంట్లో 1 సెంటు స్థలంలో నివాసం ఉంటారు. అలానే ఉప్పాల గోపి మొన్ననే వాళ్ళ నాన్న హనుమాన్ జంక్షన్లో యాక్సిడెంట్ అయ్యి బాధాకర పరిస్థితుల్లో 1 నెల రోజుల క్రితమే మరణించి ఉన్నాడు. వాళ్ళు ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే మరి నిన్న ఒక విపత్తు వచ్చి షార్ట్ సర్క్యూట్ కారణంగా అతను చావిడి, అంకమరావు వాళ్ళ ఇల్లు పూర్తిగా దగ్నమైంది. ఇంట్లోంచి ఒక్క సామాను కూడా బయటికి రాలేదు. అరకొరగా ఖాళీ ఒక బీరువా మాత్రం బయటకు వచ్చింది. ఈ అంకమరావు ఇంట్లో నుంచి ఏ వస్తువు బయటికి రాలేదు. మరి దాంట్లో కాలిపోయిన డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మన విఆర్ఓ గారికి తెలియపరిచి రేపు తీపిద్దాం, అన్నింటిని ప్రింట్ తీపిచ్చి ఆ పట్టాకు సంబంధించి అన్నీ మరి తర్వాత ఫర్దర్గా చేయాల్సింది మినిస్టర్ గారి దృష్టి నిన్న రావడంతోనే నేను ఒక 7,000, కంచెర్ల సాంబయ్య గారు మన అంగలకుదురు గ్రామంలో ఆయన ఒక 5,000 ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు ఎంఆర్ఓ గారికి నిన్న ఉదయం మేము తెలియపరచగానే నిన్న సండే అవడం వల్ల ఈవినింగ్ కల్లా వస్తున్నారు. కుదరక ఈ పూట ఉదయం వచ్చి మరి రెడ్ క్రాస్ సొసైటీ భానుమతి గారు, తర్వాత సత్యనారాయణ గారు, ఎంఆర్ఓ గారు
బియ్యము, సరుకులు, వంట పాత్రలు, డబ్బులు ఇవాళ ఇచ్చి చేదోడు వాదోడుగా మేము కూడా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాం అనే విధంగా వీళ్ళందరూ చేయూతనిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా కల్పిస్తూ రాబోయే రోజుల్లో వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఇంకా కొన్ని చేస్తూ ఆ అవకాశం మేరకు ఆ ఇల్లు కూడా ప్రభుత్వం నుంచి కట్టిస్తామని పట్టణంలోని చిన్నరావూరు శివాలయంలో సోమవారం నందీశ్వరుడికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అభిషేకాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక చంద్రావూరులోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం నందీశ్వరునికి అభిషేకాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఇక్కడ అభిషేకాలు ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయంలో అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, సోమేశ్వర స్వామికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన అనంతరం నందీశ్వరునికి అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అభిషేకాల్లో స్వయంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నందీశ్వరునికి అభిషేకాలు చేయటం ద్వారా ఈతి బాధలన్నీ తీరిపోతాయని భక్తుల విశ్వాసంగా ఆలయ అర్చకులు ఈశ్వర్ తెలియజేశారు. పూజా కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. రామలింగేశ్వర బాలా త్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో చాలా విశిష్టంగా జరుగుతుంది. ప్రతి నెల అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయనకి ప్రదోషకాల పూజ ఈశ్వరుడికి, నందీశ్వరుడికి జరుగుతుంది. ఇది ఎంతో విశిష్టమైనది. ఈ అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఎటువంటి ఈతి బాధలున్నా కూడా సత్వరమే అవి తీసివేయబడతాయి. ఏది బిజినెస్ కాలో ఇబ్బందులు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, లేకపోతే వివాహం కానివ్వండి, విద్య కానివ్వండి, ఏమైనా సరే మీకు ఏది బాధలు ఉన్నాయో అటువంటివన్నీ, మీకు ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తీరుతాయి. కిందటి జన్మల్లో చేసుకున్న పాపాలు ఈ జన్మలో అవి అన్నీ కూడా. ఇది చాలా విశిష్టమైనది కూడా. ఒకసారి చేస్తే 1000 సార్లు చేసుకున్నట్టు ఈ శివుడికి కూడా అంత పుణ్యం లభిస్తుంది. అందరూ ఇది తెలుసుకుని తప్పకుండా వచ్చి చేయించుకొని మీ యొక్క కోరికలను తీర్చుకుని మీ యొక్క పాపాలు లేకపోతే మీ యొక్క ఆరోగ్యాలు అన్నీ బాగు చేసుకుంటారని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ డిమాండ్ల పరిష్కారం కొరకు తెనాలి IML డిపోలో యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. సూపర్వైజర్స్కు, సేల్స్మెన్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని రద్దు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గత 5 సంవత్సరాలు పనిచేస్తున్న సూపర్వైజర్స్ మరియు సేల్స్మెన్స్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలత స్పందన రాకపోవడంతో అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ విధులను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అసిస్టెంట్ డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. అసోసియేషన్ తెనాలి అధ్యక్షుడు పినపాటి కొండరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రజాక్, ధనరాజపల్లి సురేష్, భాస్కర్, గోపి, ప్రకాష్, ఆనంద్, అశోక్, శ్రీనివాస్, నాగూర్, సందీప్, ఇతర సేల్స్మెన్లు, సూపర్వైజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగం తెనాలి డిపో అధ్యక్షుడిగా పినపాటి కొండలరాజు నా పేరు. ఈరోజుతో మా ఉద్యోగ పాలసీ అనేది ముగుస్తున్నది. గత 5 సంవత్సరాలుగా మేము కష్టపడి కరోనా టైంలో కూడా కష్టపడి వర్క్ చేశాము. దానికి మా ఎండి గారిని అలాగే ఇతర నాయకులను, ఉన్నతాధికారులను అందరిని కలిసి పలు దఫాలుగా మా ఉద్యోగ భద్రత గురించి అడగడం జరిగింది. వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఈరోజు రేపు వచ్చే కొత్త మద్యం పాలసీ జీవో రానున్నది, ఈరోజు కానీ రేపు కానీ. దాంట్లో మా ఉద్యోగ భద్రత గురించి సరైన విధానంలో మాకు గన లేని పక్షంలో అక్టోబర్ 1వ తారీఖు నుంచి నిరవధికంగా మేము స్ట్రైక్ అనేది వెళ్ళటం జరుగుతుంది స్టేట్ యూనియన్ తరపు నుంచి. అందువల్ల ఈరోజు దానికి సంబంధించిన వినతిపత్రం అనేది డిఎం సార్కి ఇద్దామని వస్తే సార్ లేరు. అందుకని అసిస్టెంట్ ఏఎం గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి మా బాధని విన్నవించుకున్నాం. ఈరోజు మేము తెనాలి డిపోలో కలవడానికి వచ్చాము. మేము గత 5 సంవత్సరాలుగా మద్యం దుకాణంలో విధులు నిర్వహిస్తున్నాము. ఈ నూతన ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న నూతన మద్యం పాలసీ మమ్మల్ని కలచవేస్తుంది.
అది ఇన్నాళ్ళకు కూడా బయటకు రాలేదు. ఈ రోజుతో అనగా సెప్టెంబర్ 30 తారీఖుతో మా జీవో పూర్తవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు మాకు జీవో ఏంటనేది తెలియదు కాబట్టి మేము వచ్చి డిపోలో లెటర్ ఇవ్వడానికి వచ్చాము. దాని గురించి ఏఎం గారికి ఇస్తే ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే ఈమనిలో ఘనంగా మన గ్రోమోర్ రీటైల్ కేంద్రాన్ని ఏడీఏ ఉషారాణి ప్రారంభించారు. మన గ్రోమోర్లో ఎరువులు, పురుగు మందుల యొక్క క్వాలిటీ, క్వాంటిటీలను రైతులు చెక్ చేయవలసిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో మన గ్రోమోర్ రీటైల్ కేంద్రాన్ని సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏడీఏ ఉషారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ మన గ్రోమోర్ రిటైల్ కేంద్రం నందు ఎంఆర్పి ధరలకే ఎరువులు, పురుగు మందులను రైతులకు విక్రయిస్తామన్నారు. ఎరువులు, పురుగు మందులు పంటలకు అవసరమైన మేరకే రైతులు వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడ జోనల్ పరిధిలో 97వ మన గ్రోమోర్ రిటైల్ కేంద్రాన్ని ఈరోజు ఈమలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మన గ్రోమోర్ రిటైల్ కేంద్రం రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ విజయవాడ జోనల్ మేనేజర్ సురేష్, భానుప్రకాష్, మణికంఠ, రాము, మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ చూసుకుంటే కనుక ఏదైనా సరే ఎరువుల ధరలు ఎంఆర్పి మీదే మనం అమ్మడం జరుగుతుంది. ఎంఆర్పి కన్నా ఎక్కువైతే మనం అమ్మడానికి ఉండదు. ఎందుకంటే ఒక సంస్థ ఒక ఎంఆర్పి ఏదైతే ప్రకటించిందో మన సిస్టంలో కానీ ఏదైనా కానీ ఎంఆర్పి మీదే అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏ విధంగా చేయడం కుదరదు. ఎందుకంటే కంపెనీ ప్రతినిధులు పైనుంచి ఏదైతే మనకి రైతు దృష్టిలో పెట్టుకుని ఒక ధర నిర్ణయిస్తారో ఆ ధరనే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మన గ్రోమర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్స్, క్వాలిటీ సర్వీస్, అంటే ఫీల్డ్ సర్వీసెస్. అంటే మన గ్రోమర్ స్టాఫ్ మండలంలో ఉన్న గ్రామాల్లో ఒక ఫీల్డ్ని పరిశీలించడానికి ప్రతిరోజు రావడం జరుగుతుంది. తద్వారా రైతుకి దగ్గరలో, పైగా రైతుకి దగ్గరలో మన గ్రోమర్ సెంటర్ ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క సంస్థని. రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత మన ఊళ్ళో మన ఆఫీసులు, మన పిల్లలు అనేటువంటి స్వతంత్రత మీద కొంత ఇబ్బంది కలిగింది. కానీ ఇక్కడ వీళ్ళు మొహమాటంగా చెప్తున్నారు ఏమని, మనకి నిర్వహణ ఇస్తాడు క్రెడిట్, కానీ మన గ్రోమర్ సెంటర్లో క్రెడిట్ లేదు. అదొకటి. సో ఇక్కడ క్వాలిటీ, క్వాంటిటీ ఏది కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో 100కి 100కి లక్షల్లో ఒకటి మాన్యువల్ ఎర్రర్స్ అనేవి జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే పెనాల్లో ఎక్కువగా ఎరువులకి బ్యాచ్ నెంబర్స్ మనకి టాలీ అక్కడ వాడినే రాని అది ఒక్కటి మీరు జాగ్రత్తగా ఎందుకు అంటే వీళ్ళకి కంపెనీ ఫ్యాక్టరీ నుండి వస్తుంది, నెక్స్ట్ కోడ్ హౌస్ నుంచి వస్తుంది. వీళ్ళకి అక్కడ కొద్దిగా మనకి ఇక్కడ ఏంటంటే నేను చెప్పాలనుకుంటే బ్యాచ్ నెంబర్స్ మీకు ఇన్వాయిస్లో చాలా ఉన్నాయి, కానీ అవి కాకుండా వేరే బ్యాచ్ నెంబర్స్ మనకు వస్తాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసన సభ్యుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో దుగ్గిరాలలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు సహకారంతో నిరుపేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దుగ్గిరాల అన్నా క్యాంటీన్ నందు టీడీపీ నాయకులు గూడూరు వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా సోమవారం 300 మంది నిరుపేదలకు భోజనం అందజేశారు. 252 రోజుల నుండి ఈ అన్నా క్యాంటీన్ నందు ప్రతిరోజు సుమారుగా 300 మంది నిరుపేదలు తృప్తిగా కడుపు నిండా ఎంతో సంతోషంగా భోజనం చేస్తున్నారు. అనునిత్యం ఆకలితో అల్లాడిపోతున్న నిరుపేదలకు ఈ అన్నా క్యాంటీన్ వరమైందని దుగ్గిరాల గ్రామస్తులు అంటున్నారు. తొలుత భారీ కేకును కట్ చేసి గూడూరు వెంకట్రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు వెంకట్రావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ నాని, పర్వతనేని హర్షవర్ధన్, గ్రామస్తులు, ప్రభృతులు పాల్గొన్నారు. గూడూరు వెంకట్రావు గారి ప్రముఖ పారిశ్రామికవేత్త, దుగ్గిరాల వాస్తవ్యులు వారి యొక్క వాళ్ళ 60వ జన్మదిన సందర్భంగా దుగ్గిరాల రైలుపేటలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారి ఈ కార్యక్రమం తర్వాత షష్ఠపూర్తి కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు. దానికి వారి కుమారుడు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వారి అల్లుడు వెంకట్రావు గారి అల్లుడు అరవింద్, స్వర్ణ, చిరంజీవులు వీళ్ళ పేరు మీదుగా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చాలామంది అన్నం భోజనం చేయడానికి వచ్చారు. ఇది మాకు చాలా ప్రీతిపాత్రకరమైన విషయం, మాకు పుణ్యఫలం.
ఏదైనా మేము కాస్తా కూస్తా పుణ్యం చేసుకుని ఉంటే ఈ ఈ ఈ యజ్ఞంలో పాల్గొన్నందుకు మాకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అందరికీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ కార్యక్రమం ఏంటంటే గూడూరు వెంకట్రావు గారి పారిశ్రామికవేత్త దుగ్గరాల వాస్తవుల యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెనాలి పట్టణ పరిధిలో సోమవారం అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వివిధ వాహనాలను తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వారి వద్ద నుంచి 45,000 రూపాయల అపరాధ రుసుము వసూలు చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఆర్టీసీ సహా మోటారు వాహనాల తనిఖీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. మొత్తం 35 వాహనాలను తనిఖీ చేసి 6 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు 2 వాహనాలను సీజ్ చేశారు. ఆయా వాహనాల యజమానుల నుండి 45,000 రూపాయల పెనాల్టీలను వసూలు చేశారు. తనిఖీలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ రాజశేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి మధుసూదన్ రావు, అమృతరాణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. పారిశుద్ధ్య సమస్యలు, వీధి కుక్కలతో ఇబ్బందులను కౌన్సిల్లో ప్రస్తావించిన పలువురు సభ్యులు. సబ్ కలెక్టర్ కార్యాలయ స్పందనకు 10 అర్జీలు. సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.